జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రచారంలో బ్రేకుల మీద బ్రేకులు తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా తన ప్రచారానికి బ్రేక్ ఇవ్వడం జరిగింది. దీంతో సజ్జల గారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతకీ అసలు తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అంటే ఏంటంటే ప్రతిసారి తను ప్రచారం చేస్తుంటే ఒకరోజు బ్రేక్ తీసుకుంటున్నారు. మొన్న బ్రేక్ తీసుకున్నారు, అంతకుముందు బ్రేక్ తీసుకున్నారు, అండ్ నా ఈ రోజు కూడా మన బ్రేక్ తీసుకున్నారు. అసలు ఎందుకు ఈ బ్రేక్లు తీసుకుంటున్నారు? మామూలుగా అయితే ప్రచారం అంటే కొనసాగిస్తారు, ఎట్లయినా కూడా జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈయన మాత్రం బ్రేకులు తీసుకుంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్లు పెడుతున్నారు. సో అసలు దీని వెనకాల కథ ఏంటి? గడిచిన 10 రోజుల్లో మూడు బ్రేకులు తీసుకున్నారు. ఒకసారి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారన్నట్టుగా అనుకున్నారు. ఇంకోసారి మరి ఎందుకో తెలియదు. ఈసారి కూడా మూడోసారి ఇది ఎందుకనంటే పోలింగ్ బూతుల దగ్గర ఎటువంటి స్ట్రాటజీ ప్లే చేయాలి, ఓటర్ని ఎలా ఆకట్టుకోవాలి, అంటే పోలింగ్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఆ పోలింగ్ టైంలో ఉండాల్సిన మేనేజ్మెంట్ చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది దాని మీద కీలకమైన నాయకులతో చర్చించి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందిగా. కొంతమంది గిఫ్ట్ల రూపంలో ఇస్తారు, ఇవాళ రేపు అందరూ ఓపెన్ సీక్రెట్, అది అందరూ పంచుతా అంటారు, రకరకాలుగా వార్తలు వినిపిస్తాయి. అయితే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నిర్వేదంతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఎట్లా అంటే డబ్బులు కూడా లేవు నా దగ్గర, ఓటికి నోటు. ఎస్, అదే చెప్పబోతున్నాను. ఆ నిర్వేదంలో అంటే అనిపించింది అన్న మాటలు ఎందుకంటే, మీరు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూస్తే జనరల్గా ఎప్పుడు ఎన్ని హడ్డుల్స్ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన చిన్న స్మైల్తోనే ఇట్లాగే ఉంటారు, నమస్కార అభివాదం చేస్తూ ఉంటారు. బట్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే ముఖం అంతా కూడా జిడ్డుగా ఉంది. ఎందుకో అంత గ్లో అనిపించలేదు నాకు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక సబ్జెక్ట్లో. తర్వాత ప్రధానికి కూడా ఏదో మాట వరుసకి చెప్పాలి అన్నట్టుగా ఆన్సర్ చెప్పారే తప్ప ఈ కొన్నిటికి సరిగ్గా ఆన్సర్ కూడా ఇవ్వలే. అదొకటి. నెక్స్ట్ మీరు అన్నట్టు నా దగ్గర డబ్బులు లేవు, అది పెద్ద జోక్ అనుకోండి, అది పక్కన పెడితే డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, బట్ మీకు అనిపించింది వెయ్యండి అని చెప్పడం అంటే ఒక వేదాంత ధోరణిలో మాట్లాడినట్టుగా అనిపించింది అట్లాంటి మాటలు. సో ఇప్పుడు కూడా మూడోసారి బ్రేక్ వేసి పోలింగ్ మేనేజ్మెంట్ అనడం. మొన్న కూడా ఒక సందర్భంలో ఇలాగా మాట్లాడారు. అధికారులు ఒక్కొక్కరుగా చేయి జారిపోతుంటే వాళ్ళకి ఎన్నికలు ఎందుకో సజావుగా సాగుతాయి అనిపించట్లేదు. అంటే ఆయన నమ్ముకున్న అధికారులు ఉంటే మాత్రం సజావుగా సాగేవా అంటే అట్లనే ఉంది కదా మీనింగ్. ఎస్, మరి అదే అంటుపోతున్నాను. ఇప్పుడు ఆయన ఎవరైతే అధికారులను ఆయన తెప్పించుకున్నారో, పర్టికులర్గా ఆ సామాజిక వర్గం అధికారులే అందరూ ఎక్కువగా 198 మంది వాళ్ళే ఉన్న సందర్భంలో ఇప్పుడు మరి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే సజావుగా సాగవేమో అనే అనుమానం వ్యక్తం చేయడం. మరి ఇంతకుముందు సజావుగా సాగలేదా? సజావుగా సాగకుండానే మీరు ముఖ్యమంత్రి అయిపోయారా? సజావుగా సాగకుండానే 150 సీట్లు వచ్చాయా? అప్పుడు నిజంగా అప్పుడు ఎన్నికల ముందు అధికారులు మార్చేసి టీడీపీ ఇవన్నీ కానీ చేసుంటే, ఏదో ఫేవర్గా చేసుంటే ఈ టీడీపీ వచ్చి ఉండేదిగా. 2019లో కూడా అలా చేయలేదు కదా వాళ్ళు. ప్రజలు ఓట్లు ఎవరికి గెలిపిస్తే వాళ్ళకే అనుకుని వెళ్ళారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. దట్టు ఏ రాజకీయ నాయకులైనా, దట్టు కీలకమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు ఇంకా రేపు ఎల్లుండి పోలింగ్ అంటే ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. అంటే 13 పోలింగ్ అంటే 11 సాయంత్రం వరకు ఉంటుంది. 11 సాయంత్రం వరకు కూడా నిద్రాహారాలు మాని చేస్తారు. ఇప్పుడు ఏదైతే మూడోసారి బ్రేక్ ఇచ్చారో ఇంత కీ పొజిషన్లో పోలింగ్ మేనేజ్మెంట్ కోసం, అలాగే పోలింగ్ డేట్ రోజు ఏవి తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం కీలకమైన నాయకులతో చర్చించేలా ఉంది అని తాడేపల్లి ప్యాలెస్లో ఉండే శ్రేణులు మాట్లాడుకునే టాపిక్ ఇది. అందుకే మా అధినేత మరొకసారి బ్రేక్ తీసుకున్నారన్నట్టు చెప్తున్నారు. జనరల్గా ఏం చేస్తారు ఏ నాయకులైనా, పొద్దు నుంచి సాయంత్రం వరకు రెస్ట్లెస్గా రాత్రి 9-10 అయినా సభలు నిర్వహించి నైట్ సరిగ్గా పడుకోకుండా మిడ్ నైట్ కీలకమైన వ్యక్తులతో కూర్చొని ఏంటి అదిలా జరిగారా, ఇక్కడ జరిగిందా, నెక్స్ట్ సభ ఏంటి, రేపు ఎక్కడ మాట్లాడాలి, రేపు ఏ అంశాల మీద మాట్లాడాలి, ఎక్కడెక్కడ ప్రతిపక్షాల మీద తిప్పు కొట్టాలా అని దాని మీద మాట్లాడుకుంటారు కదా. అట్లా కాకుండా కంప్లీట్గా బ్రేక్ ఇచ్చేందుకు మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, ఇంక ఇదే లాస్ట్ ప్రచారం. ఎందుకంటే 11 తారీఖు వరకు ప్రచారం చేసుకోవచ్చని మనకి ఉంది. 11 సాయంత్రం 5 గంటల వరకు ఉంది కదా. సో ఇంతే, ఇంకా ప్రచారం కూడా చెయ్యరు అని చెప్పేసి వినిపిస్తుంది. ఆయన డెసిషన్ కూడా తీసుకున్నారు అన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకు మరి ఆ ఉన్న గడువును కూడా ఎందుకు ఆయన సజావుగా యూజ్ చేసుకోలేకపోతున్నారు? అదే అనిపిస్తుంది. అదే నేనేమంటున్నానంటే, ఒక నిర్వేదం వచ్చేసింది మనకి. ఇంకా
అవ్వదు, ఎంత ప్రయత్నం చేసినా సరే గెలిపోవటంలో దైవాధీనం, మనం ఎంత ప్రయత్నం చేసినా అయ్యే పరిస్థితిలో కనబడడం లేదు. ఇప్పుడు అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది, ఎంత సమస్య వచ్చినప్పుడు ఎంత బాధపడితే అంతే బాధపడచ్చు, ఆ సమస్య సాల్వ్ అవుతుందంటే. ఎంత సమస్య వచ్చింది, అది ఎంత బాధపడినా ఆ సమస్య సాల్వ్ అవుతున్నప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? అలాగే ఎట్లాగూ ఈ గెలవమని తెలిసినప్పుడు, ఎలాగూ ప్రతిపక్షంలో కూర్చుంటామని తెలిసినప్పుడు ఇంక ఇవాళతో ఆపేస్తే ఏంటి, 5-11వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం చేస్తే ఏంటి అని ఒక నిర్వేదనకు వెళ్ళిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నిన్న కూడా ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, ఆయన ఏంటండి ఏడుపు ఒకటే తక్కువ అట్లా మాట్లాడారు ఏంటంటే, నేను ఆశ్చర్యంగా అడిగాను, అక్కడ నిజంగా ఏడ్చారంటే, కాదు సార్ ఆ మాటల్లో అలా అనిపించిందండి అని. అంటే సామాన్యులకి అర్థమైపోయింది. ఇప్పుడు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు, అంతే కదమ్మా. ముఖం అనేది మొత్తం మన ఆలోచన విధానం యొక్క విషయ సూచిక, ఏమ రైట్? సో ఇప్పుడు కాదు, ఎప్పుడైతే అమిత్ షా గారితోని ఒకవైపు బాబు గారు మాట్లాడుతున్న మీటింగ్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ డే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకున్నప్పుడు, అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. మోదీ గారితో అపాయింట్మెంట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు సరిగ్గా మన పివి నరసింహ గారికి భారతరత్న ప్రకటించిన టైంలో మరి బయటికి రాగానే ఎందుకో ఫేస్ తెలిసిపోతుంది కదా, అప్పుడే ఎందుకో మీడియా మిత్రులతో సరి మాట్లాడడానికి నచ్చలేదు. వెనక కూడా రెగ్యులర్గా ఒకరిద్దరు ఉన్నారు తప్ప ఎప్పుడూ ఉండే ఎంపీలు కూడా ఎవరు లేరు ఆయన అక్కడ ఉండే సమయానికి. సో మేబీ ఎన్నికల హడావిడి అనుకున్న లేకపోయి ఉండొచ్చు, కానీ అప్పటి నుంచి కూడా మనము ఖచ్చితంగా మన వైపు ఏదో కుట్ర జరుగుతుంది, మీ బిడ్డ ఒక్కడైపోయాడు, మీ బిడ్డ మీదకి అందరూ ఉసుగొలుపుతున్నారు, మీ బిడ్డ మీరు లబ్ధి పొందితేనే చెయ్యండి, మీరు లాభపడ్డారంటేనే చెయ్యండి అని ఎన్ని ఒకటి కాదు. దానికి మళ్ళీ ఎట్లా క్రియేట్ చేశారు, వైజాగ్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా బీజేపీకి తక్కువ సీట్లు రావాలని కోరుకోండి, మిగతా మనకు వస్తే అంటే వీళ్ళు కూటమిలో ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి, ఏది టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయనే విషయం కూడా మర్చిపోయి, మనకు కానీ ఎక్కువ వస్తే మరలా బీజేపీని పాముకోనో లేదా బతిమాలుకోనో అట్లో వెళ్ళిపోదామనే ఆలోచన ధోరణిలో ఉన్నారంటే ఎంత నిర్వేదము, ఎంత నిరాశల్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు, అంతే కదా. సో అట్లాంటి నేపథ్యంలో అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఏదైతే ఘటన, అదే సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వలేదో లేదా ఇచ్చిన తర్వాత కూడా త్వరగా ముగించేశారో, లేదా అప్పటికే టీడీపీ జనసేనతో కూటమిలో ఉన్నామని చెప్పి బీజేపీ ప్రకటించిందో తెలియదు, కానీ మొత్తానికి ఎక్స్ప్రెషన్ అప్పుడు చూసాం. నిన్న నేషనల్ మీడియాలో కూడా అదే చూసాం. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఇంకా 11 సాయంత్రం వరకు, అంటే ఈరోజు 8-9 తేదీలో ఉన్నాం, ఇట్లో ఉన్నాం, అంటే ఇంకా 8 వదిలేస్తే 9, 10 3 రోజులు ఉంది. 3 రోజుల్లో నాకు తెలిసి కనీసం తక్కువలో తక్కువ 6 సభలే నిర్వహించుకోవచ్చు, 6 నియోజకవర్గాల్లో 6 సభలు నిర్వహించుకోవచ్చు, అంతే కదా. ఈ నియోజకవర్గాలకి వెళ్ళినప్పుడు కూడా ఒక్క ఓటు, ఒక్కొక్క గ్రామానికి ఒక్క ఓటు వేసుకున్నా 100 ఓట్లైనా రావా అనే ఒక చిన్న ఆశ ఉంటుంది కదా, ఆ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుందామని ఉంటుంది కదా. అలాగ లేకుండా మళ్ళీ బ్రేక్ ఇచ్చేసి కీలకమైన టైంలో పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాన్ని 12వ తేదీ కూడా చేసుకోవచ్చు కదా, మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంది కదా. పోలింగ్ రోజు నిజంగా ఏ వ్యూహాలు పన్నాలి, పోలింగ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, మన వాళ్ళని ఎట్లాగా అలర్ట్గా ఉండనివ్వాలి అనే విషయంలో 12 కూడా మాట్లాడుకుంటే 12 రెస్ట్ కదా కంప్లీట్గా. 11 సాయంత్రం అయిపోయాక మళ్ళీ 13 ఉదయం కదా 7 గంటలకు ఎంతకో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా 1 డే గ్యాప్ ఇస్తుంది కదా, గ్యాప్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్. ఆలోగా అప్పుడు వ్యూహరచన చేసుకోవచ్చు కదా, ఎందుకు ముందే? దీంట్లో రకరకాల, మీరు అన్నట్టు ఒక విధంగా నిరాశలోకి వెళ్ళిపోయేలా మాట్లాడుతున్నారా, లేదు ఇంకా కొత్త రకం వ్యూహాలు ఏమైనా పన్నుతున్నారా చెప్పలేము. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన సైడ్ ఉన్న తన నియోజకవర్గమే కావచ్చు, అంటే ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా దూరం అయిపోవడం, తనకు బలం అనుకున్న కొంతమంది పార్టీ నుంచి బయటికి రావడం, పక్క పార్టీలకు వెళ్ళడం. సో ఇప్పుడు యార్లగడ్డ గారు కూడా బీజేపీకి మద్దతు పలకడం చూసాం మనం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంకా ఆయన రోజుకి ఇంకా వీక్ అయిపోతున్నారేమో, అందుకే ఇవన్నీ. సొంత చెల్లెలే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, తల్లి ఎటు మాట్లాడలేక ఎటు చెప్పలేక ఆవిడ అవుట్ ఆఫ్ కంట్రీ, ఇంకేం మాట్లాడతారు చెప్పండి. చాలామంది చేస్తున్నారంటే మేబీ ఇతని దగ్గర భయం కొద్దీ, ఇతని మీద గౌరవం కొద్దీ, మీరు అన్నట్టు పర్టికులర్ సామాజిక వర్గం మీద ఉండే అభిమానం కొద్దీ చేస్తున్నారేమో, కానీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కొంత తెలిసిపోయి ఉండొచ్చు. సో ఈయన కూడా ఈ విధంగా ఉండడం అనేది కూడా వాళ్ళకి కొంచెం, అంతే కదా, అధినేత స్ట్రాంగ్. ఇప్పుడు ఓడిపోతామని తెలిసినా కూడా లాస్ట్ వరకు రన్ తీస్తూనే ఉండాలి మ్యాచ్లో. అలా కాకుండా ముందే ఇంకా 6 బాల్లో
36 అంటే బాల్కి 6 కొట్టాలి, 6 బాల్ 40 కొట్టాలంటే కష్టం. కానీ 6వ బాల్ వరకు కూడా ఆడాలి. ఏమి ఈలో వైడ్ పడితే, ఈలో నో బాల్ పడితే ఆడుతారు. అంతేగాని లాస్ట్ ఓవర్ ఉండగా ఇక 40 కొట్టాలా, 6 6లు కొట్టినా గెలవ, సర్లే వదిలేయని చెప్పి వెనక్కి వెళ్ళిపోరు కదా. బట్ వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు ఒప్పుకున్నట్టు కదా, ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా. అది అంటే ఇందులో కూడా మళ్ళీ అలాగని తక్కువ అంచనా వేయలేదు ఆయన్ని, జగన్మోహన్ రెడ్డిని. లేదంటే ఇప్పుడు వివేకానంద గారి హత్య విషయంలో కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బట్ వాటన్నిటికి కూడా చాలా చాకచక్యంగా లౌక్యంగా తిప్పికొడుతున్నారు కదా. అంటే మాకేం కాదులే, అది మేము కాదులే అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ వివేకం సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అందరికీ తెలిసింది. అంతవరకు కొంతవరకు పేపర్లోను టీవీలో వచ్చే కథనాల వరకే తెలిసింది. వివేకం సినిమా వచ్చిన తర్వాత చాలామందికి కూడా కనువిప్పు కలిగింది. సో ఇంకా మేబీ అందుకు అలాగ డల్ అయిపోయారేమో నేను అనుకుంటున్నాను.